హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూయర్స్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి పదం మోకాల నొప్పులు చాలా సర్వసాధారణం అయిపోయింది. డయాబెటిస్ ఎలా అయితే చాలా సాధారణంగా మనం వింటూ ఉన్నామో, ఈ మోకాల నొప్పులు కూడా అలాగే సర్వసాధారణంగా అయిపోయినాయి. సో 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా మోకాల నొప్పులు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మోకాలులోని ఆ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, మోకాల్లోనే ఎలాంటి ఆహ్, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, సో ఎలాంటి డిసీజెస్ ఉంటాయి, కేవలం మోకాల నొప్పులు అంటే కేవలం కాట్లే జరిగిపోవడం, గుజ్జు జరిగిపోవడం ఇది మాత్రమే కాదు కదా. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్ నుంచి. హలో సార్. హాయ్ అండి. యాహ్! సార్, సో కొత్త కాన్సెప్ట్. సాధారణంగా ఏదైనా సరే మీరు మాటల్లో చెప్తారు, లేకపోతే ఉన్నటువంటి మీ దగ్గర ఏవైనా బొమ్మలుంటే వాటిని చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు గదా. సో ఇదొక కొత్త కాన్సెప్ట్ అనుకోవాలి. సాధారణంగా మోకాలు నొప్పులనేవి ఎందుకు యంగ్‌స్టర్స్‌లో కూడా బాగా పెరిగిపోతూ వస్తున్నాయి? మోకాలు నొప్పులంటే కేవలం అందరూ అనుకునేది గుజ్జరిగిపోవడం, మోకాలు నొప్పులొస్తున్నాయని. అది కాకుండా ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? అదే ఎప్పుడు గాని మన బాడీ పార్ట్‌లో ఏదన్నా నొప్పి వచ్చింది మనకి. నొప్పొస్తే ఒక చిన్న చిన్న టాబ్లెట్స్ యేసుకుంటాం. ఒక వారం చూస్తాం. 10 రోజులు చూస్తాం. తర్వాత ఆ నొప్పి తగ్గట్లేదు. ఏది ట్రీట్మెంట్‌తో పాటు అంటే టాబ్లెట్లు యేసుకుంటూ, ఎక్సర్సైజ్‌లు చేసుకుంటూ, రెస్ట్ ఇచ్చినా కూడా తగ్గకపోతే వెంటనే మనం చేయాల్సిందేంటంటే అసలు ఆ పార్ట్‌లో ఏం జరుగుతుంది? తప్పకుండా తెలుసుకోవాలి. మోకాలు నొప్పి వచ్చింది అంటే మోకాలులో ఏదో ఒక డ్యామేజ్ అయితేనే కదా నొప్పొచ్చేది. ఆ డ్యామేజ్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి? అసలు మోకాలులో ఏ స్ట్రక్చర్స్ ఉంటాయి? ఏ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పొస్తది? ఏ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కొన్ని సార్లు నొప్పే రాదు అన్నది ఇంపార్టెంట్. అంటే అది డాక్టర్లు డ్యామేజ్ అయినా చూసుకుంటారు. కూడా పెయిన్‌లెస్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు మోకాలికి మనము ఎంఆర్ఐ తీసాం. దాంట్లో 10 ఫైండింగ్స్ ఇచ్చుంటారు రేడియాలిస్ట్. హ్మ్. ఇప్పుడు మనమేమో డాక్టర్‌గా ఏం చేయాలి? అసలు ఏ పార్ట్ వల్ల నొప్పొస్తుంది? నొప్పి రాని పార్ట్ డ్యామేజ్ అయినా కూడాను మీరు దాన్ని ట్రీట్ చేస్తే వేస్ట్. అంతేగా. అంతే కదా. హ్మ్. ఇప్పుడు 4 ఉన్నాయి. 2 ఏమో నొప్పి కలుగు చేసేవి, 2 నొప్పి కలుగు చేయనివి, 4 డ్యామేజ్ అయినాయి. మనము నొప్పి కలుగు చేసేవి ట్రీట్ ఆ చేయకుండా రెండిటికి వీటిని ట్రీట్ చేస్తే నొప్పి తగ్గదు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఓకే. హ్మ్. చాలా ట్రీట్మెంట్స్ అట్లా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత నా నొప్పి ఎందుకు తగ్గట్లేదు అంటే కరెక్ట్‌గా కనుక్కోవాలి. ఇప్పుడు మనము మోకాలులో అసలు ఏం స్ట్రక్చర్స్ ఉంటాయి? మోకాలు బోలాబాలా జాయింట్ అంటాం. అంటే పెద్ద జాయింట్ హ్మ్. బట్ కాంప్లికేటెడ్ కాదు. ఓకే. స్ట్రక్చర్స్ అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి. ఏ స్ట్రక్చర్ నుంచి పెయిన్ వస్తుందన్నది ఇట్టే కనిపెట్టేయచ్చు చిన్న స్కాన్ తోటి. సో ఇప్పుడు మోకాలు అంటే ఒకటొచ్చేసి తొడ ఎముక, కింద కాలు ఎముక. ఈ రెండిటి మధ్యలో ఉన్నదే మోకాలు, మోకీలు జాయింట్ అంటాం. ఇది తొడ ఎముక. హ్మ్. ఇది థై బోన్ అంటాం. దీన్ని ఫీమర్ అంటాం. ఫీమర్ కింద ఓకే. ఒక 2 బోన్స్ ఉంటాయి. ఒక పెద్ద బోన్ ఉంటుంది. దీన్ని టిబియా అంటాం. ఇంకోటి ఒక చిన్న బోన్ ఉంటుంది. సన్న బోన్. దీన్ని ఫిబులా అంటాం. దీన్ని టిబియా, ఇది ఫిబులా. ఓకే. సో ఇవి 2 కలిసి ఇలా ఈ ఉంటాయి. 3 ఓకే. కలిసి యాహ్! ఫీమర్, తొడబోను, కాల్లో 2 ఉంటాయి. హ్మ్. టిబియా అండ్ ఫిబులా. ఇది మధ్యలో ఉన్నదే జాయింట్. ఓకే. సో మధ్యలో ఏముంటాయి? జాయింట్ అంటే జాయింట్ స్పేస్. జాయింట్ స్పేస్ అంటే జాయింట్లో గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకు ఉండాలి? 2 బోన్స్ మధ్యలో మూమెంట్ కోసం. చూడండి, ఈ మూమెంట్ ఉంది. నడవాలి, పరిగెత్తాలి, కాలు ఇట్లా అనాలా. ఈ మూమెంట్స్ అన్నిటి కోసము 2 ఎముకల మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, అప్పుడే మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మోకాలు అరిగిపోయింది అంటే ఏంటి అంటే ఈ గ్యాప్లో ప్రాబ్లం. హ్మ్. ఈ 2 ఎముకల్లో ప్రాబ్లం ఉండదు. హ్మ్. ఈ తొడ ఎముక, కాలు ఎముకలో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. దీంట్లో ప్రాబ్లం రావాలంటే ఈ మజిల్స్, ఈ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వాలి. అదర్వైజ్ అవి అరగవు. వాటిలో ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం మొత్తం వచ్చేది ఈ గ్యాప్లో. ఇక్కడ గ్యాప్ చూసారా? ఇక్కడ నుంచి ఈ గ్యాప్లోనే ప్రాబ్లం వస్తుంది. ఇదే మోకాలు అరుగుదల, మోకీలు ప్రాబ్లము, దానికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు. సో ఇక్కడ ఏముంటాయి అంటే ఈ గ్యాప్ అంటే ఓన్లీ ఖాళీ ప్లేస్ ఉంటుందా? కాదు. ఈ గ్యాప్లోను బోను హార్డ్ పార్ట్ కదా, దీంట్లో మెత్తటి పదార్థాలు ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ. హ్మ్. దాంట్లో ముఖ్యమైనది కార్టిలేజ్. ఇలా ఉంటుంది, ఇలాగా ప్లస్ ఈ బోన్ మీద ఇలా ఉంటుంది. ఇది కుషన్. ఓకే. ఇదంతా కుషన్. సో ఈ కుషను కరెక్ట్గా ఉంటే హ్మ్.
మనకి మూమెంట్స్ అన్ని షాక్ అబ్జార్బర్ లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను, బోన్ టచ్ అవ్వట్లే, ఎందుకు? మధ్యలో ఆ కుషన్ ఉంది. అదే కుషన్ అరిగిపోయింది అనుకోండి, నేను ఇట్లా పెట్టగానే నాకు నొప్పి వస్తుంది. అబ్బా, అర్థమైందా? సో అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మోకాలు అరిగిపోయిన వాళ్ళు నడక చూడండి అట్లా అంటారు, ఎందుకు? బరువు ఎయిర్ దాని మీద రెండు తగులుతుంటాయి. సో అందుకని అట్లా అంటే బాడీ వెయిట్ని మోకాల మీద పట్టిన ఈ అప్పర్ బాడీ మీదకి ఇట్లా అని చేస్తారనమాట. నడక చూడండి ఇట్లా నడుస్తుంటారు. సో మోకీలు ఆర్ మోకాలులో ఉన్న మెత్తటి పదార్థాలు ముఖ్యమైనది కార్టిలేజ్, గుజ్జు. ఇది కార్టిలేజ్, ఇది అరిగిపోవడం. దీనివల్లనే నొప్పి వస్తుంది. ఇంకా కొన్ని నొప్పి కలిగించే పార్ట్స్ మీరు అడిగారు కదా, గుజ్జు 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 అంటారు. గుజ్జేనా? వేరే లేదు, వేరే పార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పక్కన లిగమెంట్స్ ఉంటాయి, ఇట్లా కొల్లేటరల్ లిగమెంట్స్ అంటారు. కొల్లేటరల్ లిగమెంట్స్, వీటి వల్ల కూడాను అప్పుడప్పుడు నొప్పి రావచ్చు. ఈ మధ్యలో మెనిస్కస్ అని ఉంటుంది. మెనిస్కస్ ఇది కూడా డ్యామేజ్ అవుతుందా? ఇది కూడా డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల కూడా కొన్నిసార్లు పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాక ఇప్పుడు కార్టిలేజ్ చూసాం, కొలేటరల్ లిగమెంట్స్ చూసాం, మెనిస్కస్ చూసాం, మజిల్స్ ఉంటాయి, చాలా మజిల్స్. ఇట్లా ఇట్లా మొత్తం ఇవన్నీ మజిల్స్ ఉంటాయి. ఈ బోన్ చుట్టూ మజిల్స్ ఉంటాయి. ఈ టై చూసారు, ఇదంతా మజిల్స్. ఈ మజిల్స్ డ్యామేజ్ అయినా కూడా పెయిన్ వస్తుంది. సో ఇక్కడ మోకాలు నొప్పి వచ్చింది, మోకాలు వల్ల నొప్పి కారణము కార్టిలేజ్, గుజ్జు అరిగిపోవడం అనుకోవద్దు. 90% గుజ్జు అరిగిపోవడమే. వేరే స్ట్రక్చర్స్ లైక్ కొలేటరల్ లిగమెంట్స్ కానీ, మజిల్ కానీ, మెనిస్కస్ కానీ కూడా నొప్పి కలుగు చేయొచ్చు అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ వీడియో ఎందుకంటే, అరే సార్ నాకు గుజ్జు అరిగిపోకుండా మిగతావి కూడా ఏమైనా దెబ్బతిన్నాయా అని చూడమని పేషెంట్లు అడగాలి డాక్టర్ని. మా లిగమెంట్స్ బాగున్నాయా, మా మజిల్స్ బాగున్నాయా, మెనిస్కస్ బాగుందా అని. సో ఇలాగా తెలుసుకుంటే అప్పుడు ఏమంటే గుడ్డిగా ఒక ట్రీట్మెంట్కి వెళ్ళకుండా, అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా నేను నొప్పి నుంచి బయటపడతాను. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా నీ జాయింట్ అనాటమీ ఏమేమి ఉంటాయి లోపల ఏంటి తెలుసుకోవడం అన్నది మీకు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు అయితే సార్ మనం స్పోర్ట్స్ పర్సన్స్ బాగా ఎక్కువగా ఆడుతూ ఉంటారు కాబట్టి, జంప్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో మనం అనుకున్నట్టుగానే లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో మెనిస్కస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుందని అనుకోవచ్చు. అలాగే ఒబేసిటీ వల్ల, సో బరువు ఎక్కువ పడుతుంది కాబట్టి దానివల్ల కూడా వస్తుందని. ఆ రెండు కాకుండా కూడా చాలా మంది మోకాలు నొప్పులతో సఫర్ అవుతున్నారు. ఏం రీజన్స్ ఉంటాయి? ఇప్పుడు స్పోర్ట్స్లో ఇంజరీస్ అవుతాయి. సో స్పోర్ట్స్లో ఇంజరీ అయినప్పుడు ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, ఏ స్ట్రక్చర్ వల్ల ఇంజరీ వల్ల నొప్పి వస్తుందని కనుక్కోవాలి. సో అది డిఫరెంట్ ఏంటి. ఒబేసిటీ అంటే ఏంటి? బరువు ఎక్కువ పడడం వల్ల ఆ రెండు బోన్స్ మధ్యలో ఉన్న సాఫ్ట్ టిష్యూస్ తొందరగా అరిగిపోతాయి. అందరిలో అరగవు, కొంతమంది అరుగుతాయి, అది డిఫరెంట్ ఇష్యూ. ఈ రెండు కాకుండా ఓ పేషెంట్ మోకాలు నొప్పితో వచ్చినప్పుడు, బాబు నీకు దెబ్బ తగిలిందా? తగలలేదు, నువ్వు స్పోర్ట్స్ ఆడవు, నువ్వు లావుగా లేవు అన్న పేషెంట్స్లో జనరల్గా మోకాలు నొప్పి రావడానికి గల కారణం అరుగుదల వయసు రీత్యా. సో వయసు పెరిగే కొద్ది 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ గుజ్జు అరిగిపోతుంది, ఈ మజిల్స్ కూడా వీక్ అవుతాయి, లిగమెంట్స్ కూడా వీక్ అవుతాయి, వాటి నుంచి నొప్పి రావచ్చు అనమాట. సో ఫస్ట్ స్పోర్ట్స్ ఇంజరీస్, నెక్స్ట్ ఒబేసిటీ, నెక్స్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఇంజరీస్, తర్వాత అరుగుదల. సో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. కాల్షియం లేకపోతే వైటమిన్ డి ఇవన్నీ కూడా లోపించడం వల్ల కూడా మేబీ నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయేమో, అందుకే సో ఆ ఉద్దేశంతో డాక్టర్ని కన్సల్ట్ అవ్వక ముందు నుంచే వాళ్ళు ఈ మెడిసిన్స్ తీసుకోవటం అనేది వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు ఆ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత చూద్దామని కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా దాని మూలంగా కూడా ఉంటుందా? అది మొత్తం పెద్ద అపోహ. కాల్షియం ట్యాబ్లెట్లు, డి విటమిన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ లోపించడం వల్ల మీకు నొప్పి వస్తుంది, ఆ ట్యాబ్లెట్లు వాడడము, ఇదంతా కూడా పెద్ద కమర్షియల్ యాక్టివిటీ. అది నమ్మద్దు. ఒకవేళ మీకు అటువంటి డౌట్ ఉంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి, సార్ నాకు అనిపిస్తుంది కాల్షియం వల్ల నాకు నొప్పులు వస్తున్నాయని, డి విటమిన్ వల్ల నొప్పులు వస్తున్నాయి, తగ్గడం వల్ల అన్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు తగిన టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు తెలుసుకున్న తర్వాతనే ఆ ట్యాబ్లెట్లు వాడాలి. ఏదో షాపుల్లో దొరుకుతున్నాయని వాడద్దు. ఆ కాల్షియము విటమిన్ డీలు ఎక్కువ అయిపోతే దానివల్ల టాక్సిసిటీ వస్తుంది, దానివల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఇది డాక్టర్
ప్రిస్క్రిప్షన్ లేకుండా కాల్షియం కానీ విటమిన్ డి కానీ వాడొద్దు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మోకాళ్ళ నొప్పులకి కారణాలు అండ్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్లీ మోకాల్లోని అని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.